మనం ఈరోజు సెంట్రిఫ్యూగల్ పంప్ ఆయిల్ చెకింగ్ అండ్ టాప్అప్ గురించి తెలుసు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఆరెంజ్ క్యాప్లు, ఇవి ఆయిల్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రైమర్ లోపల ఎంత ఆయిల్ ఉందనేది ఈ గేజ్ ద్వారా చెక్ చేస్తారు. ఈ గేజ్కి 2 డాట్స్ ఉంటాయి, మినిమం మ్యాక్సిమం. సో మిడిల్లో ఉండాలి. సో చెక్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయాలి. దీంట్లో ప్రైమర్తో పాటు హౌసింగ్ బేరింగ్ అని కూడా ఉంటుంది. బేరింగ్ హౌసింగ్లో ఆయిల్ ఎంత ఉందనేది కూడా చెక్ చేయాలంటే సపరేట్గా గేజ్ ఉంటుంది, చూశారు కదా. సో ఆ గేజ్ అనేది ఓపెన్ చేసి చెక్ చేయాలి. దానికి కూడా మినిమం మ్యాక్సిమం అని డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని బట్టి ఆయిల్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అయితే మేము చెక్ చేస్తే చాలా తక్కువగా అనిపించింది. సో టాపప్ చేయాలి అనుకున్నాము. ప్రైమర్లో కానీ బేరింగ్ హౌసింగ్లో కానీ రెండిట్లో చూసాము, చాలా తక్కువగా ఉంది. సో టాపప్ ఎంత చేయాలనేది చూస్తే మనకు టోటల్గా ఇందులో ప్రైమర్లో 700 ml, మనకు హౌసింగ్లో 700 ml పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం బేరింగ్ హౌసింగ్లో మనము ఆయిల్ టాపప్ చేస్తున్నాము. సో ఆయిల్ కోడ్ వచ్చేసి 20W40 ఇంజన్ ఆయిల్. సో 20W40 గ్రేడ్ గల ఆయిల్ని మనము బేరింగ్ హౌసింగ్లో టాపప్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రైమర్లో కూడా ఆయిల్ అనేది 20W40 ఫిల్ చేస్తాము. సో దాంట్లో కూడా ఆయిల్ అనేది ఫిల్ చేస్తాము, టాపప్ చేస్తాము. సో తర్వాత మనం గేజ్ ద్వారా చెక్ చేస్తే కరెక్ట్ లెవెల్లో ఆయిల్ ఉండడం జరిగింది. సో మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్,